హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరు అంటారండి మనిషికి ఒక కోరిక తీరిన తర్వాత తృప్తిపడి హ్యాపీగా జీవితం సాగించాలని. కానీ మనిషి అలా కాదు కదండి. ఒక కోరిక తీరిన తర్వాత ఇంకో కోరిక, ఆ కోరిక తీరిన తర్వాత ఇంకో కోరిక. సపోజ్ పానీపూరి తిన్న తర్వాత ఆట్ చాట్ తినాలనిపిస్తుంది, ఆట్ చాట్ తిన్న తర్వాత జిలేబీ తినాలనిపిస్తుంది, దాని తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుంది. కానీ మనిషి కోరికలకి అంత అనేదే లేదు. ఇదే విధంగా రంగయ్య తన కోరికకి అంతు లేకపోవడం వల్ల తన వందావులు, పోయిన వందావులు, 100 డబ్బు మూట్లు పోగొట్టుకున్నాడు. అసలు ఎలా పోగొట్టుకున్నాడో, ఎందుకు పోగొట్టుకున్నాడో నేను చెప్తాను, మీరు చూసేయండి. అనగనగంట ఒక ఊర్లోని ఒక రంగయ్య ఉండేవాడు. తనకి 100 ఆవులు ఉండేవి. 100 ఆవులు పాలిస్తూ ఉండేవి. ఏ ఒక్కరిని పని వాళ్ళు పెట్టుకోకుండా తను ఒక్కడే 100 ఆవులు పాలు తీసుకొని మార్కెట్కి వెళ్ళి అమ్ముకొని ఆ డబ్బులతోటి తృప్తి పడేవాడు కాదు. ఇంచేపు పని వాళ్ళు పెట్టుకుంటే డబ్బులు అయిపోతాయి, డబ్బులు కావాలి, తనే తీసుకోవాలంటే చేయలేకపోతున్నాడు. ఏం చేయాలో తెలియక ఆ 100 ఆవుల్ని సాకలేక వాటికి ఏం పెట్టలేక ఇలా ఆలోచించాడు. అబ్బా, ఎందుకు వచ్చిందిరా బాబు ఈ ఆవులు, అమ్మేద్దాం, అమ్మేసుకుంటే ఎంతో కొంత వస్తాయి, ఆ డబ్బుతో ఏదో చిన్న కొట్టు పెట్టుకుని హ్యాపీగా బతికేద్దాం, ఏదో చిన్న చిల్లర కొట్టు పెట్టుకుని మధ్యలో గల్లా పెట్టేట్టుకుంటే బోల్ డబ్బులే డబ్బులు, లాభమే లాభం, ఈ ఆవులతోటి పడలేకపోతున్నాను రా బాబు అని చెప్పేసి ఒక రోజు ఆవుల్ని అమ్మేద్దామని డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయిపోయి 100 ఆవుల్ని తోలుకొని వెళ్ళాడు. తోలుకొని వెళ్ళి తోలుకొని వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే అలాగా అడవి మార్గం అంటే వెళ్ళాడు. అక్కడ ఒక అతను, అయ్యయ్యా, ఈ అడవి మార్గం అంటే వెళ్ళకండి, ఆ చుట్టూ తిరిగి వెళ్ళండి, ఇక్కడ బందిపోట్లు ఉన్నారు, ఏమన్నా చేస్తారు అని చెప్పేసి అనగా, ఓ సోస్, నేను ఎన్నో రోజుల నుంచి తిరుగుతున్నాను, ఇక్కడ బందిపోట్లేటి, ఆ బందిపోట్లు అయితే నా దగ్గర ఉన్నాయి దోచుకోవడానికి ఆవులు తప్ప, సర్లే సర్లే అని చెప్పేసి అతని మాట వినకుండా ఈ రంగయ్య అడవి మార్గం అంట ఈ 100 ఆవుల్ని తోలుకొని వెళ్ళాడు. తోలుకొని వెళ్ళాడు. అలా ఎలాగా 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 మార్గం మధ్యలోకి వచ్చాడు. నిజంగానే బందిపోట్లు వచ్చారు. బందిపోట్లు వచ్చి అతన్ని కాళ్ళు చేతిలో చెట్టెక్కటేశారు. వెంటనే పట్టేసుకొని తక్కాలమని చెట్టెక్కటేసి తన దగ్గర ఉన్నవన్నీ లాగేసుకొని, ఏ ఉంగరం ఏదో బొంగరం చోలి అన్నిటి లాగేసుకొని ఈ ఆవుల్ని వదిలి పారిపోయి, లేకపోతే ప్రాణాలు తీసేస్తాను. అమ్మ బాబు, ఈ 100 ఆవులు బాబు, ఈ ఆవులు అమ్ముకొని నేను ఏదో చిల్లర కొట్టెట్టుకుని ఏదో బతకాలనుకుంటున్నాను, అయ్యా నన్ను వదిలేయండి, అయ్యా నన్ను వదిలేయండి, అయ్యా నేను పేదాన్ని, అయ్యా వీటి మీద ఆధారపడి ఉన్నాను అని చెప్పేసి ఎంత ప్రాధాయపడిన నా దొంగడికి ఏది కావాలి, రూపాయి వచ్చినాడికి ఆనందమే, 10 రూపాయలు వచ్చినా ఆనందం, ఎందుకంటే ఆడు సంపాదించలేదు కదా, సంపాదించింది అయితే ఆడికి తెలుసుదా బాధ, దొంగతనం చేయడమే కదా అని చెప్పేసి, లేదు లేదు నా వాళ్ళు తోలుకెళ్ళిపోతా అని చెప్పి తోలుకెళ్ళి పాపం తోలుకెళ్ళిపోతే ఆ కట్లు ఇప్పేసి పడిచేసి కొడేసి వెళ్ళిపోయారు. ఇంకా రంగయ్య ఒక దగ్గర చెట్టు దగ్గర కూర్చొని ఇంకెలా బోదిబో ఏడుతానే ఉన్నాడు, ఏడుతానే ఉన్నాడు, ఏడుతానే ఉన్నాడు. సాయంత్రం దాకా ఏడుతున్నాడు. ఏడ్చి ఏడ్చి కళ్ళు బుపోయి సమస్యలేనట్టు అయిపోయాడు. ఏటి కనబడుతుందో ఎదురుకుంటే ఏటి వచ్చిందో కూడా తెలియలేదంత సమస్యలు పడిపోయాడు. వెంటనే ఎదురుకుంటే ఏదో వెలుగులాగా వచ్చింది. ఆ చీకటి రాజ్యంలో, అంటే చీకటి అడవులు అంటే లైటింగ్ ఏ ఉంటుంది, చీకటిలో వెలుగు వచ్చింది. వెలుగు వచ్చేసరికి రంగయ్య ఎలా చూశాడు. చూసేసరికి వనదేవత. వనదేవత వచ్చి, ఎందుకయ్యా రంగయ్య ఏడుతున్నావు అని అనగానే, అమ్మా తల్లి, నా 100 ఆవుల్ని అమ్ముదామని బజారు తోలుకెళ్తూ ఉంటే బందిపోట్లు వచ్చిన 100 ఆవులు తీసుకెళ్లిపోయారు తల్లి, నాకు ఇంకేదో ఆధారం లేదు తల్లి, అయ్యే నా దిక్కు తల్లి అని లబోదిబో ఏడడం మొదలు పెట్టాడు. ఏడడం మొదలు పెడితే, తల్లి రంగయ్య, నువ్వు బాధపడకు, నీ 100 ఆవులు నీకు వస్తాయిలే, నీ ఏడుపు వల్ల నేను కరిగిపోయాను, ఇంక చాలు అని చెప్పేసి ఆ తల్లి అనగాని, అమలా తల్లి, నా 100 ఆవులు నాకు ఇప్పించి తల్లి అని చెప్పేసి అనగాని, ఆ వనదేవత కళ్ళు మూసుకొని ఇలా జపించి ఆ ఉంగరం చెయ్యి కళ్ళ దగ్గర పెట్టుకొని జపించగానే 100 ఆవులు ఎక్కడి నుంచి వచ్చేసాయి. ఏ మాయమంత్రం వేసినట్టు ఊడిపడిపోయాయి. ఊడిపడిపోయి వీరికి వెంటనే రంగయ్యకి ఆశ వచ్చేసింది. వెంటనే ఇంకొక ఆశ కలిగింది. అమ్మ తల్లి, నువ్వు చాలా దయాకరుండావి, నా పోయిన ఆవుల్ని తిరిగిప్పించావు, నీ దయా పొగడదగ్గ తల్లి. కాను తల్లి, ఇవి నేను ఎందుకు అమ్మేద్దాను అనుకుంటున్నానంటే, వీటిని పోషించడం నాకు భారం అయిపోయింది తల్లి. వీటిని తలో 1000 రూపాయలు చొప్పున అమ్మినా 10,000 100 ఆవులు తల్లి, అంత డబ్బు అట్లని మేపడానికే అవుతుంది తల్లి. అందుకోసమే నేను భరించలేక అట్లా అమ్మేద్దాం అనుకుంటున్నాను తల్లి. ఇంక వచ్చినా నాకు సంతోషం ఏముంది తల్లి అనే అమ్మ దగ్గర, ఆ వనదేవత దగ్గర కళ్ళబొల్లి ఏడుపులు ఏడగానే, సరే రంగయ్య, నువ్వు బాధపడకు, నీకు అంత డబ్బు నేను ప్రసాదిస్తానులే అని చెప్పేసి ఆ ఉంగరం చేయి కళ్ళు దగ్గర పెట్టుకొని మంత్రం చెప్పగానే ఒక పెద్ద మూట వచ్చి పడింది. ఆ మూట రంగయ్య తేల్చలేకపోతున్నాడు, ఇటు దూరుతున్నాడు, అడుగుతున్నాడు, ఇదేంటి తేల్చలేకపోతున్నాను అని మళ్ళీ వెంటనే, అమ్మ తల్లి, ఇంత డబ్బు నేను తేల్చలేకపోతున్నావు, ఎలా కొట్టుకెళ్ళాలి తల్లి ఇంటికి అనగాని, ఎందుకు రంగయ్య బాధపడతావు, నువ్వు ఏదో ఆవు మీద పట్టుకెళ్ళు అని చెప్పేసి అని అనగానే ఆ డబ్బు మూటల్లే ఆవు మీద ప్రత్యక్షమైంది. ఆవు ఆవు మీద తోలుకెళ్ళిపోమని. వెంటనే తల్లి
ఒక ఆవుని పోషించడానికి జీతాంతకాలం ఆ డబ్బు సరిపోద్ది, మరి 100 ఆవులు పోషించడానికి జీతాంతకు నా దగ్గర డబ్బు ఎక్కడ ఉందో తెలియ, ఆ డబ్బు అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలో తెలియ అని అనగానే, సరే రంగయ్య నువ్వు బాధపడకు, అన్నావుల మీద అంత డబ్బు మూటలు వస్తాయిలే అని చెప్పేసి ఆ ఉంగరం చేయి కళ్ళ దగ్గర పెట్టుకొని మంత్రం జపించుకొని డబ్బు మూటలు ప్రత్యక్షమే. రంగయ్య ఎంతో సంతోషించాడు. అంత సంతోషించలేదు, సంతోషించే లోపలనే మనసులో ఇంకొక ఆలోచన వచ్చింది. వెంటనే ఏం చేశాడంటే మళ్ళీ ఏడవడం మొదలు పెట్టాడు. ఎడుతుంటే వనదేవత వెంటనే, ఎందుకు రంగయ్య ఏడుస్తున్నావు, బోల్ డబ్బు మూటలు వచ్చాయి, అన్ని ఆవులు దిగి తిరిగి వచ్చాయి అని సనగని తల్లి, నాకు అన్ని కోరికలు తీరే కానీ నా ఆశలన్నీ తీరే కానీ తల్లి, ఇంకొక కోరిక ఉండిపోయింది తల్లి, దాన్ని నువ్వే తీర్చాలి తల్లి అని చెప్పేసి అనగానే వనదేవత, సరే రంగయ్య నీ కోరికలు ఏదైనా సరే ఇదే చివరి కోరిక, అది మంచిదై ఉండాలి, నీ కోరిక నేను నెరవేరుస్తాను, ఏంటో కోరుకో అని. వెంటనే రంగయ్యకి మనసులో దురుద్దేశం, ఈ మంత్రాలు మాయ మంత్రాలు అన్ని డబ్బు దశకం అంతా ఆ వనదేవత చేతుకున్న ఉంగరం వల్లే వచ్చాయని ఆడు అనుకొని ఆ ఉంగరం కావాలని పేచి పెట్టాడు. నాకు ఆ ఉంగరమే కావాలి తల్లి, ఉంగరమే కావాలి. ఆ వనదేవత, రంగయ్య ఇది మానవులు పెట్టుకొని దీన్ని పొందలేరు, ఇది మానవుడు చేతికి రాగానే దీని శక్తి అంతా నశించిపోద్ది రంగయ్య, ఇది నీకు ఇవ్వడానికి కుదరదు రంగయ్య అని చెప్పేసి అన్నా సరే, ఇంకా రంగయ్య ఏడుతూ దగ్గరికి వెళ్ళి లాగేసుకుందామని ట్రై చేశాడు. లాగేసుకుందామని దగ్గరికి వెళ్ళే లోపల ఆ తల్లి మాయమైపోయి తెల్లే తెల్లే ఎక్కడున్నా తెల్లే నాకు ఉంగరం కావాలి తెల్లి అని మళ్ళీ పేచి పెట్టాడు. పేచి పెట్టి వెళ్ళిపోయావా తెల్లే అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. చూసుకుంటే ఆ 100 ఆవులు లేవు, 100 ఆవుల మీద మూటలు లేవు, డబ్బు మూటలు లేవు. ఇంక నిజంగానే లేకపోతే ఇవ్వమని అడ్డం మొదలు పెట్టాడు. అయ్యో నా 100 ఆవులు డబ్బు మూటలు, అయ్యో నీ అత్యాశకి పోయానే, ఇచ్చింది సంతోషపడి ఇంటికి వెళ్ళి హ్యాపీగా జడ్జగా మహారాజులా బతకాల్సింది, అయ్యయ్యో నేను ఆ అత్యాశ వల్ల ఉంగరం కోసం ఆశపడి మొత్తం డబ్బు సంచుల్ని ఆవుల్ని పోగొట్టుకున్నానే అని కూడా మొదలు పెట్టాడు. ఏడ్చి సొమ్మసిల్లి నిజంగానే సొమ్మసిల్లి పడిపోయాడు. చూసారా ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనకి ఒక ఆశ కలిగినప్పుడు అది తీరిన తర్వాత తృప్తి పడాలి మనిషి, ఇచ్చింది తీసుకొని సంతోషపడాలి. ఇంకా ఇచ్చింది తీసుకొని ఇంకా అదే కావాలి, ఇంకా అది కావాలి, నీ దగ్గర ఉన్నది కావాలి అని చెప్పేసి చిన్నపిల్లలా మారం చేయకూడదు. చిన్నపిల్లలు అంతే కదా, ఒక చాక్లెట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవ్వరు, అక్కడ ఉన్న చాక్లెట్లు ఇంకా కావాలంటారు, ఎన్ని ఇచ్చినా సరే ఇంకా కావాలంటారు. అదే విధంగా మనిషి ఎదిగినా సరే బుద్ధి పెరగకపోవడం వల్ల మనిషి పొందిన దాన్ని సంతోషపడకుండా అత్యాశ పోయి ఉన్నదాన్ని ఓడగొట్టుకుంటున్నారు అన్నమాట ఇప్పుడు ప్రజెంట్ మానవులు. అది ఈ స్టోరీ.